నా పెళ్లి హడావిడిలో నేను అనుకున్న దానికంటే కూడా బెస్టే ఉందనమాట. ఎందుకంటే నేను ఒకటనుకుంటే దేవుడు ఇంకొకటి చూపించాడు. ఇది బావుంటుంది తీసుకో అన్నట్టుగా అనిపించింది నాకు. ప్రతి ఒక్క మూమెంట్ అలాగే అనిపించిందనమాట. హల్దీ డెకరేషన్ కోసం మేమైతే ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా కష్టపడి కుట్టాము. అరిటాకులతో డిజైన్ ఇలా అని ఒక మైండ్ సెట్ పెట్టేసుకొని ఇదే ఇమాజినేషన్ తీసుకునేసి మంచిగా పెట్టుకున్నామనమాట. కానీ లాస్ట్‌కి అది ఎలా టర్న్ అయిందో మీరే చూసేయండి. సో, ఇక్కడైతే మొత్తం ఫ్లవర్స్ అంతా మా చెల్లి, మా తమ్ముడు, నేను, మా ఫ్యామిలీ మొత్తం చాలా కష్టపడి కుట్టిన తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే ఈ డెకరేషన్ వచ్చేసిందనమాట. నేను లేచేసరికి హాఫ్ ఫినిష్ చేసేసారు. అరిటాకులన్నీ ఎందుకు అలా కింద పడేసావు చెల్లమ్మ అని అడిగితే వెయిట్‌కి అవి ఉండట్లేదు కింద పడిపోతున్నాయి అని చెప్పి అన్నదనమాట. ఓకే. అయినా సరే ఇంత మంచిగా డెకరేషన్ చేశారు. ఎలా సాధించావు ఇలా అని చెప్పి అంటే ఆల్రెడీ మా చెల్లెలైతే ఆర్డర్ చేసినాను. ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పి అది నాకు ఐడియా లేదు. బట్ చూసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. నేను కూడా కొంచెం వీడియోలో పడొచ్చు కదా అని చెప్పి ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేస్తున్నాను. సో మొత్తానికి మేము అనుకున్న దానికంటే కూడా ఇంకొకటే చాలా మంచిగా వచ్చింది. దీనికోసం మా చెల్లి, మా డ్యాడీ అయితే చాలా కష్టపడ్డారు. అండ్ అలాగే మా డ్యాడీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా. అండ్ అవుట్‌పుట్ వచ్చేసి నాకు చాలా క్యూట్‌గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ హల్దీ వ్లాగే చూసి ఎలా ఉందో చెప్పండి.